ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు తమ్ముళ్లు వాళ్ళ జులుం ప్రదర్శిస్తున్నారు. మా ప్రభుత్వం అధికారంలో ఉంది, ఈ 5 ఏళ్లు మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరని, మా నాయకులు మాకు అండదండగా ఉన్నారని బరి తెగింపుగా సెటిల్మెంట్లు చేస్తున్నారు. ఉద్యోగులపై తమదైన శైలిలో బెదిరింపులకు దిగుతున్నారు. సాధారణంగా ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ నాయకులు వాళ్లకు కావలసిన పనులను చెప్పి చేయించుకోవడం పరిపాటి. కానీ రేగిడి మండలం చిన్నసిర్లం పంచాయతీ కార్యదర్శిపై ఓ టీడీపీ కార్యకర్త బూతులతో రెచ్చిపోయిన వైనం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే ఉపాధి పనుల సోషల్ ఆడిట్ గ్రామ సభకు తనను స్వయంగా ఇంటికి వచ్చి పిలవలేదని శ్రీనివాసరావు అనే కార్యకర్త పంచాయతీ కార్యదర్శిపై అసభ్యకర పదజాలంతో రెచ్చిపోయి నీ అంతు చూస్తానని, నువ్వు ఇక్కడ ఎలా పనిచేస్తావో చూస్తానని బెదిరింపులకు దిగిన ఆడియో ఇప్పుడు వైరల్గా మారింది. పంచాయతీ కార్యదర్శి చేసేదేమీ లేక తమ సహచరులతో కలిసి ఎంపీడీఓ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలియజేసి ఎంపీడీఓకి వినతి పత్రం అందజేశారు. ఇకనైనా ఉద్యోగులపై రాజకీయ ఒత్తిళ్లు తగ్గాలని కోరుతున్నారు. సార్ మీకు మెసేజ్ కూడా పెట్టారు. మీకు మళ్ళీ చెప్పలేదా ఏ విషయం చెప్పగానే చెయ్యగానే మీరు మర్యాద మాట్లాడండి సార్. మర్యాద మాట్లాడండి సార్. మీరు మీకు చెప్పాను మెసేజ్ పెట్టాను చూడండి సార్. ఎవరు మెసేజ్ ఎవరికి కావాలి? మెసేజ్ ఎవరు ఇప్పుడు నువ్వు చెరి పని నువ్వు ఎందుకు ఫోన్ చేసి ఇప్పుడు చెరి పనులు రమ్మని ఎందుకు చేశావు? నువ్వు ఎందుకు చేశాను? నువ్వు గ్రామ సభ ఉంది నీకు ఇది ఉద్యోగించింది. మాట్లాడి మేము మీరు మర్యాదగా పని చేత చేయాలి. ఎవరు నువ్వు మాకు చెప్తానండి నీతి కౌర్లు సిగ్గులేదు లేదా? ఇక్కడ ఉద్యోగం చేశాడు ఉద్యోగం చేస్తాను నీకు సిగ్గులేదు లేదా? వాళ్ళందరికీ పనులు ఉన్నది తీరుతాను సార్. నేను ఎవరికి నేను పిల్లలేదు. మీకు ఉద్యోగం చేయాలంటే నేను చెప్పాను. నువ్వు చదువు పనులు ఫోన్ చేయలేదు. ఫోన్ చేయలేదు అంటాను. నువ్వు పక్కన ఎవరండి చెరువు పనులకు ఫోన్ చేస్తారు. మరి చెప్పొద్దు. చెరువు పనులు ఫోన్ చేసిన అవసరం పడుతున్నది నీకు. నాయకుడిగా ఒక టీడీపీ మాట్లాడండి. మీరు మాట్లాడండి. నీకు నా మొదలు నీకు మాట్లాడుతున్నట్టే ఆల్రెడీ మీకు మెసేజ్ పెట్టాను. మెసేజ్ పెడితే మెసేజ్ పెట్టి సరిపోతే ఒకటి నేను మీకు నా ఫోన్ పోయిందని చెప్పేసి నేను మెసేజ్ పెట్టాను. మీరు ఓకే అన్నారు. అంత ముందు కూడా మీకు చెప్పాను. ఎవరు కంప్లైంట్ అవుతావు? రారా నువ్వు చెప్తాను. నీకు ఇలా కాదు, నీకు ఇలాగే ఉండదు. పదా నీకు అక్కడ పదా నీకు ఏ చేయాలి నేనే చూస్తాను. ఊర్లో నేను చేస్తాను. రండి. మాకు న్యాయం కావాలి 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 చెప్పండి. ఆపకండి, కంటిన్యూ చేయండి. We want justice. We want అని చెప్పండి. జస్టిస్ అని చెప్పండి. We want justice. 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 పంచాయతీ కార్యదర్శి ఐక్యత అన్నా లేగన్నా అన్నా పంచాయతీ కార్యదర్శి ఐక్యత పంచాయతీ కార్యదర్శి ఐక్యత we want justice we want justice we want justice we want justice ఉద్యోగులపై రాజకీయ వేధింపులు అది రాజకీయ వేధింపులు ఉద్యోగులపై రాజకీయ వేధింపులు అహంకారపూరిత వ్యాఖ్యలు అహంకారపూరిత వ్యాఖ్యలు we want justice we want justice we want justice we want justice పంచాయతీ కార్యదర్శి ఐక్యత పంచాయతీ కార్యదర్శి ఐక్యత పంచాయతీ కార్యదర్శి ఐక్యత we want justice we want justice
చెప్పమ్మా. నేను కూడా ఎంటీ వాయిస్ తీస్తాను. నీ పేరు చెప్తే విధుశాఖ అండి. చిన్నశిల్లం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మళ్ళీ స్టార్ట్ చేయాలి. నా పేరు బిందు శేఖర్. నేను రేగడాంధ్ర మండలం చిన్నశిల్లం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నానండి. తేదీ 16 సోమవారం నాడు మేము MGNRGS సోషల్ ఆడిట్ గ్రామ సభ నిర్వహించామండి. ఆ గ్రామ సభకి నేను దండోరా వేయించి గ్రామ ప్రజలకు తెలియజేశాను. అలాగే ప్రోటోకాల్ ప్రకారం సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి కూడా తెలియజేశాను. అదేవిధంగా మధ్య శ్రీనివాసరావు గారికి కూడా నేను తెలియజేశాను. కాకపోతే ఆయన నాకు గ్రామ సభ రోజు ఫోన్ చేసి నా ప్రమేయం లేకుండా నువ్వు ఎందుకు గ్రామ సభ నిర్వహిస్తున్నావని చెప్పేసి, అలాగే గ్రామ సభకి వేతనదారులు ఎందుకు నువ్వు పిలిచావని చెప్పేసి నాపై దుర్భాషలు ఆడుతూ నానా రకాలుగా మాట్లాడారండి. అదేవిధంగా నన్నే కాకుండా నా కుటుంబ సభ్యులను కూడా తిట్టి కించపరిచారండి. నానా వినలేనటువంటి మాటలతో నన్ను దూషించారు. అలాగే నన్ను మానసికంగా కృంగదీశారండి. ఈ విధంగా తగదని చెప్తూ ఆయనపై మధ్య శ్రీనివాసరావు గారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా పంచాయతీ కార్యదర్శిని తెలియజేస్తున్నాను. ఓకే, చాలు.